వెల్కమ్ బ్యాక్ టు రవి గారి రుచులు. అందరికీ ముందుగా క్రిస్మస్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు అండి. ఇలాంటి పండుగ రోజుల్లో అందరూ చాలా బిజీగా ఉంటారు. ఇలాంటి టైంలో ఆడవారు ఏ వంటలైనా చాలా క్విక్ గా అయిపోవాలని కోరుకుంటారు. అలాంటి వాటిల్లో ఈ ఫ్రూట్ సలాడ్ కూడా ఒకటండి. ఇది ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ జస్ట్ సర్వ్ చేసుకోవడమే అనమాట. మరి అది ఎలాగో నేను మీకు చూపిస్తాను. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న పెద్ద పాత్రని పెట్టుకోవాలి అండి. మందంగా ఉన్న పెద్ద పాత్ర పెట్టుకోవడం వలన పాలు మరిగేటప్పుడు అడుగు అంటుకోకుండా ఉంటాయి. అదే విధంగా పాలు పొంగిపోయే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. మనం కలుపుకునేటప్పుడు కూడా కింద పడకుండా ఉంటాయి. నేను ఇక్కడ 2 లీటర్స్ ఫుల్ క్రీమ్ మిల్క్ కి 400 గ్రామ్స్ షుగర్ ని తీసుకున్నాను. ఈ షుగర్ ని ఆ పాలల్లో వేసి కలుపుతూ మరిగించాలండి. 2 లీటర్స్ పాలు 1.5 లీటర్ అయ్యే వరకు మరిగించాలి. మనకి టైం డ్యూరేషన్ లో చూసుకుంటే గనక 20 నుంచి 30 మినిట్స్ పట్టుద్దండి. పాలు ఆఫ్ చేస్తే 10 నిమిషాల ముందు ఒక చిన్న కప్పు పాలల్లో 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ కోసం 5 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసి బాగా ఉండలు లేకుండా కలిపి స్టవ్ మీద మరుగుతున్న పాలలో పోసుకోవాలి. పోసిన తర్వాత దగ్గరే ఉండి ఉండలు కట్టకుండా పాలని గరిటెతోటి బాగా కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 10 నుంచి 15 నిమిషాలు చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాలను దించేసుకోవచ్చు. 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఆ పాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో 5 to 6 అవర్స్ స్టోర్ చేసి తీసి ఇక్కడ చూపిస్తున్న విధంగా థిక్ కన్సిస్టెన్సీలోకి మిల్క్ మారుతాయి. మిక్సీజార్లో వేసి ఫోర్స్ గా బ్లెండింగ్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన క్రీమీ టెక్స్చర్ తో ఉన్న మిల్క్ రెడీ అవుతాయి. ఆ మిల్క్ లో మనకు నచ్చిన ఫ్రూట్స్ ను వేసి వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా వేసి సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే దానిమ్మ, బనానా, యాపిల్, చెర్రీస్ తీసుకున్నాను. నాకు అవి అవైలబుల్ ఉన్నాయి. అండ్ లైట్గా చాప్ చేసుకున్న బాదం పలుకుల్ని కూడా పైన చల్లుకొని సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే ఫ్రూట్ సలాడ్ రెడీ అండి. ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. బాయ్ అండి. సైనింగ్ ఆఫ్ మీ రవి గారి రుచులు.